తిప్పుకుంటాను మేడం. తిప్పుకుంటాను. ఏంది మేడం అది రౌడీ లెక్క? ఆ? అలా అనకురా. ఈ మధ్య అందరు నన్ను ఎక్కడ చూసినా ఎందుకు కొద్ది అమ్మాయిలా బిహేవ్ చేసుగా రౌడీ దాని లాగా అంటున్నారు. అది అవదమ్మా. వేరు నాన్ సెన్స్ రా. ఏం మాట్లాడుతున్నారు? నాలో ఒక అందం ఒక అనుకువ ఎంత క్యూట్ గా ఉంటాను రా. క్యూట్ గర్ల్ రా నేను. అవి ఉన్నాయి కానీ బయటికి అవి ప్రవర్తిస్తలేదు మేడం. హౌ డేర్ యూ. మీరు అంత హార్ష్గా మాట్లాడకండి మేడం, నాకు కొంచెం భయం అవుతుంది. మా నన్ను రౌడీ అంటావా? నన్ను రౌడీ అంటావా? నన్ను రౌడీ అంటావా? ఇదే మేడం రౌడీజం అంటే, కొంచెం అమ్మాయి లెక్క బిహేవ్ చేయండి. నాకు నిజమే అనిపిస్తుందిరా. కొత్త బట్టలు ఇవ్వాలని అనుకున్నా నేను కొద్ది అమ్మాయిలో బిహేవ్ చేస్తాను రా ఎపిసోడ్ మాత్రం. సో మనం మన డబుల్ ట్రబుల్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. అమ్మాయి స్టైల్లో చెప్పానా? చెప్పండి. సో ఫ్రెండ్స్ మనం మన ఫస్ట్ సెగ్మెంట్ ని మొదలు పెడదామా? లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్ Double డబుల్ Trouble. ట్రబుల్. నేను ఈరోజు అంతా నెమ్మదిగా మాట్లాడతాను. నువ్వు నన్ను అలానే మెయింటైన్ చేస్తూ నాలో ఉన్న చంద్రముఖిని బయటకు తెప్పకుండా ప్రిపేర్ చేయాలి. ఓకే? అంటే మొత్తం నా మీద ఆధారపడినది అంటే అతి చేయొద్దు అంతే. అది మీరు కదా చేసేది. అదే. ఓకే ఓకే ఇది చేయకపోతే మంచిది, చేస్తే పగులుతుంది. ఓకే తెలుసుగా? ఈ రోజు ఏం చేస్తున్నాం కాంతం గారు? వంకాయ కొత్తిమీర కారం మేడం. ఓ గాడ్, మన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు మనకు తగ్గట్టు వంట. వంకాయ కొత్తిమీర కారం ఎలా తయారు చేస్తారు? చేస్తారా అంటే చూపెడతా సరేనా? యా. ఫస్ట్ మనం కొన్ని ఐటమ్స్ మనం మిక్సీ పట్టుకోవాలి మేడం. ఓకే. ఈ రోజు ఎలాగైనా సరే నేను అమ్మాయిలాగా బిహేవ్ చేసి సరళంగా సున్నితంగా క్యూట్ గా బిహేవ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. నాలోని రాక్షసి బయటికి రావద్దు రావద్దు రావద్దు. నెమ్మదిగా మాట్లాడాలి. మేడం. ఏంటండి? ఇది చాలా పాతకాలం నాటి డిష్ మేడం. అంటే నీలాగా అంతే కదరా? అప్పట్లో పెళ్లిలలో ఫంక్షన్లలో చాలా అరుదుగా చేసుకుంటారంట. చాలా ఇష్టంగా తినేది. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి 10 to 12 వరకు. లెక్క పెట్టనా? వెల్లుల్లి, అల్లం మేడం చిన్నగా తరిగిన సన్నగా, పచ్చిమిర్చి, వంకాయ కొత్తిమీర కారం కాబట్టి మన కొత్తిమీర మెయిన్ కాబట్టి ఫస్ట్ కొత్తిమీర వేసుకున్నాం దాంట్లో. కొద్ది కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి కదా? అది వంకాయ డామినేట్ చేయకుంటే వీటి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓ యా, నాకు అర్థమైంది. కరెక్టే. ఇది వంకాయ మొత్తం డామినేట్ అవ్వకుండా కొత్తిమీర బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ నాకు ఒకటి గుర్తుకొచ్చింది కాంతం. ఐ రియలీ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ కాంతం. అరే ప్లీజ్ రా చెప్తారా? విన్ ప్లీజ్ రా ప్లీజ్ ఒకటి చెప్తారా? ఆగండి మేడం, కొంచెం అమ్మాయి లెక్క మంచి ప్రశాంతంగా చెప్తే మనశ్శాంతి అంటే ఎందుకు అట్లా రౌడీలాగా మొత్తుకుంటారు? ఈ వంకాయ కొత్తిమీర కారం నేను నిజం చెప్తున్నాను. మా అమ్మమ్మ గారు దీంతో పాటు జొన్న రొట్టెలతో ఉల్లిపాయ ముక్కలతో వేసి పొలంకి పంపించేవాళ్ళు తినడానికి. జస్ట్ ఇమాజిన్, అసలు ఒక జొన్న రొట్టెతో పచ్చడితో వేసి అలా ఉల్లిగడ్డ నరుగుంటే నోట్లో నీళ్ళు. ఓకే ఓకే మేడం, కొంచెం అయితే మొత్తం బయట పడుతుంది వాటర్ అంతా. నీకేం తెలుసురా మా మిడిల్ క్లాస్ అనుబంధాలు? కొన్ని వాటర్ వస్తుంది మేడం, కొంచెం అది చిక్కగా కావడం కోసం. కొద్ది ఉప్పు కూడా అయినా మరి కొంచెం ఉప్పు వేసుకుందాం. ఒక చిన్న పోపు ప్రాసెస్ ఉంటది. ఓకే. అది తెచ్చుకున్న కడాయి స్టవ్ ఆన్ చేయండి ఫస్ట్. అవునరా, ఇవన్నీ వండడానికి ఇంగ్రీడియంట్స్ ఎక్కడ నుండి తీసుకొచ్చావు? అన్ని ఫ్రెష్ గా బాగున్నాయి. ఒక్క నిమిషం ఉండండి మేడం, మీకు చెప్పలేదు కదా. వీడు ఏందో తీస్తూనే ఉంటాడు లోపలికి వెళ్ళి. ఓ ఇంప్రొవైజేషన్. ఇవన్నీ నేను స్మార్ట్ బజార్ లో తీసుకున్నా మేడం. మనకు వంటకు వాడే సామాన్లన్నీ అక్కడనే తీసుకున్నా. మీకు కూడా కావాలంటే మీ దగ్గరలో ఉండే స్మార్ట్ బజార్ లో తీసుకోండి. ఎస్, వాళ్ళు మంచి డిస్కౌంట్లు కూడా ఇస్తారు. నా గిన్నె వేడెక్కింది మేడం, కొంచెం ఆయిల్ వేయండి దీంట్లో. ఓకే ఓకే చాలు మేడం. కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్. వేడెక్కిందా మరి? ఒక్క నిమిషం ఆగవా? ఆగవా ఏంట్రా? మేడం గారు ఏది? మర్యాద ఏది? ఏకవచనంలోకి వస్తున్నా ఏంట్రా? దిబ్బిడి చేస్తాను నిన్ను. మనం వంకాయలు వేసుకుందాం. వంకాయలు ఎంత తీసుకున్నావు? ఒక 1/2 కిలో వంకాయలు మేడం. ఓకే. కొంచెం కలుపుకొని లైట్ గా ఉప్పు వేసుకోవాలి మేడం, ఎందుకంటే ఇవి కలర్ చేంజ్ కాకుండా. ఉప్పేనా? కొంచెం ఉప్పు వేస్తే మనకు కలర్ చేంజ్ కావన్నట్టు వంకాయలు. ఎప్పుడు? నీళ్ళలో నానబెట్టినప్పుడు. నీళ్ళలో నానబెట్టినప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కూడా ఫ్రై చేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం మేడం. ఒక్క 4 minutes వీటిని మూత పెట్టి పక్క పెట్టాలి మేడం. 4 minutes అంటే టైం చూసుకోవాలి. ఒక 4 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెడతా, అప్పుడు మనం బ్రేక్ తీసుకుందాం. కానీ ఎవరైనా 2 minutes అంటాడు, 5 minutes అంటారు, 10 నిమిషాలు అంటారు, నువ్వేంటారా 4 నిమిషాలు అంటారు? అంటే నాకు అబద్ధం చెప్పబోద్దు అది మేడం, ఎగ్జాక్ట్ టైం చెప్తానట్టు. ఎంత మంచి నిజం చెప్పేవరా ఇప్పుడు. ఏదో నోటికి వచ్చిందో చెప్పానని చెప్పట్లేదు చూసావు నువ్వు. లేదు అట్లుంటది మరి, ప్రాసెస్ కరెక్ట్ ఉంటుంది. అరే నాకు యాక్చువల్లీ అందరూ నేను రౌడీ పిల్లలాగా చాలా టెక్కుగా బిహేవ్ చేస్తాను అంటున్నా. నా వాకింగ్ స్టైల్ కూడా మార్చుకోమంటారు. నాకు అది నేర్పచ్చు కదరా వాకింగ్ స్టైల్. నేను మామూలుగా ఎలా నడుస్తానో చూపిస్తాను, అమ్మాయిలు ఎలా నడవాలో చూపిస్తావా? ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేయాలి మేడం. లేదు ఇదే డ్రెస్ నాది, నేను మార్చాను ఇంకా. సరే మీరు నడకైతే ఫస్ట్. హాయ్ రా. హలో.
ఇట్లా ఉన్నది బానే ఉంది కదరా. బానే ఉంది, అబ్బాయి లెక్క బాగా చేసారు. మరి లేడీస్ ఎలా నడుస్తారు? నేను చెప్తా. ఏంట్రా అది చున్నీయా? చున్నీ అంటే ఒక అమ్మాయి లెక్క కాబట్టి మీరు ఫస్ట్ చున్నీ వేసుకోవాలి, అది నేర్చుకొని చున్నా? తర్వాత ఇట్లా పెట్టి క్యాట్ వాక్ అంటే తెలుసా, ఒక కాలు ఇటేసి మళ్ళీ ఒకటి ఇట్లా వస్తుంది ఇట్లా. అదేంట్రా మొగోళ్ళ నడిచావు? మళ్ళీ ఒకసారి అయితే నీకు మా ఈ దీపం. ఇప్పుడు మీరు చేయండి మేడం. నేనా? ఇది వేసుకుంటారా? నోరా మీరు అట్లా మాట్లాడదమ్మా గారు, అమ్మాయి అంటే ఇట్లా వేసుకోవాలి చున్నీ. నేను అప్పుడప్పుడు మర్చిపోతారా నేను అమ్మాయిని. ఓకే. ఇప్పుడు ఇంకేంటి? అది ఇవ్వండి మేడం. నా టవల్ నాకు ఇస్తే నేను వంట చేసుకుంటా. సినిమా ఫ్లాప్ అయితే చూడ అట్లా ఉంటా నాకు, నేను చూస్తాను. ఓకే ఓకే మేడం, ఒకసారి చూద్దామా రెడీ అయినట్టున్నది. సో ఇప్పుడు ఇది మనం చేసుకున్న కొత్తిమీర పేస్ట్ ఇందులో వేయాలా? ఇట్లా మంచిగా కలుపుకొని కొంచెం ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో టెస్ట్ చేసుకోవాలి. చేసుకోండి. అమ్మాయి లక్షణాలు మేడం చెక్ చేయలేదు. ఇది ఒకటి లాస్ట్ ఫైనల్. ప్లీజ్ ఏమనుకోకరా, నా కడపంతా గడబడ అవుతుంది ప్లీజ్. సరిపోయింది మేడం. సరిపోయిందా? స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది ఎంతసేపు వేయాలి ఇంకా? మళ్ళీ ఒక 5 minutes మేడం. అయితే మూత మూసేసి 5 minutes ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏమైనా ఉందా? ఒక్కసారి చూద్దాం మేడం రెడీ అయింది లేదా. రెడీ అయింది మేడం. ఎంత కలర్ఫుల్ గా ఉందిరా ఇది. ఇక మనం డిష్ అవుట్ చేసుకుంటే లేడు మేడం. నాకు బా దీంతో రోటీస్ తో గానీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని గానీ తింటే మేడం. ఏంటి మీరు ఇప్పుడు రౌడీలా కాకుండా ఫస్ట్ టైం ఒక లేడీలా పెట్టారు కదా. రౌడీ లేడీ భలే రైమింగ్ ఉంది కదా మేడం. నా కోసమే రా పుట్టినే. ఓకే, మన డిష్ అయితే రెడీ అయిపోయింది. వంకాయ కొత్తిమీర కారం రెడీ. నాకైతే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ ఏం చేద్దాం మరి? సో నెక్స్ట్ మన గెస్ట్ ని పిలిచేసి వాళ్ళు చేసిన రెసిపీ కూడా తెలుసుకొని ఎమ్మి టైంలో కుమ్మేద్దాం రా. ఓకే మేడం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. ఈ రోజు మన గెస్ట్ దేవోభావాలో శ్రీ విద్య ఫ్రమ్ మల్కాజ్గిరి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. నేను రౌడీనా? నువ్వు చేసింది ఎట్లుందిరా చిల్లర చిల్లర, నన్ను రౌడీ అంటున్నావు ఎపిసోడ్ అంతా. ఆ గెటప్ చూడండి మేడం. అందమైన అమ్మాయి భూమి మీద ఉండడమే తప్పైపోయింది, పోయిపోయి వీడి కళ్ళలో పడడం ఇంకా తప్పైపోయింది. అంతే అంటారా? అంతే కదా. మిమ్మల్ని ఎవరండి రౌడీ అన్నది ఇంత క్యూట్ ఫెలోని పట్టుకొని? మరి మీరు ఫెల్లో అంటున్నారు ఏంటండి? ఫెల్లో అంటే మనిషి, మంచి మనిషి, మంచి మనసున్న మనిషి మీరు. థ్యాంక్ యూ. జెంజీ కిడ్ మేడం ఆమె. నేను జెంజీ కిడ్ దారా? ఇద్దరం జెంజీ కిడ్స్ కలుస్తున్నాం. ఈ అవుట్డేటెడ్ ఫెల్లో ఎందుకు ఇక్కడ నాకు అర్థం అవ్వట్లేదు. హాయ్ శ్రీ విద్య, వెల్కమ్ టు వెంటాస్టిక్. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. హాయ్ శ్రీ విద్య. హలో కాంతం. శ్రీ విద్య శ్రీకాంత్. కాంతం కాంతం అని పిలుచుకోండి. బాగుంది కాంతం బ్రో. ఇద్దరు అన్న చెల్లెల్లో బాగున్నారా? ఇంటి పేరు శ్రీ శ్రీ కలిసింది కదరా. బ్రదర్స్ కి సిస్టర్స్ కి ఎలా పెడతారండి పేర్లు? మ్యాచ్ అయ్యేలాగా పెడతారు కదా. ఇప్పుడు నా పేరు ఎం ఆర్యానా, మా చెల్లి పేరు ఎం మురుగనైని, అంతే. సరే కానీ వంట చేయండి. మంచిగా ఫైనల్ గా నీకు చెల్లి వచ్చిందా? స్టార్టింగ్ లోనే పచ్చరు. పర్లేదు, ఇట్స్ ఓకే. మీకు ఏదో రోజు ఒక మంచి ఆడపిల్ల రాసి పెట్టి దొరికేస్తారు. మీరు మంచోళ్ళు కాదా? నేను మంచిదాన్ని, మన గురించి ఎందుకు లేదు. మనకు దొరకట్లేదంటే మనం బ్యాడ్ చేసేస్తాం కదరా.
మంచి అమ్మాయి దొరుకుతుంది అంటే మంచిది కాదు అని ఒక డౌట్ వచ్చింది. అదే మనకు దొరకట్లేదు అనగానే ఇక వాళ్ళు బ్యాడ్. వంట ఏదో తగలెట్టండి ఫస్ట్. అబ్బా హట్ అయినట్టుండు బాగా. చాలా కొంచెం బర్ంట్ స్మెల్ వస్తుంది కదా, yeah. అందుకే ఇప్పుడు మనం కూడా బర్ంట్ గార్లిక్ ఆమ్లెట్ చేసేద్దామా? ఓ మై గాడ్, బర్డ్ గార్లిక్ ఆమ్లెట్. యా వీఆర్ మేకింగ్ బర్ంట్ గార్లిక్ ఆమ్లెట్. ఎస్, సో ఇది కావాల్సిందే ఈ రోజు. కిచెన్ చేయాల్సిందే కాలిపోవాల్సిందే, అయిపోవాల్సిందే. అంతే. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే పాన్ పెట్టేసి వేడి చేసుకుందాము. అది వేడయ్యేలోపు మనకు కావాల్సిన ప్రొసీజర్ అంతా అవుతుంది. పాన్ వేడెక్కే లోపు మనమైతే ఈ చిల్లీ అండ్ కొరియాండర్ ని మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, హెల్ప్ చేస్తారండి? ఖచ్చితంగా. చెల్లికి హెల్ప్ చేయడం తెలీదా మాత్రం? మేడం. చెల్లి కష్టపడుతుంటే మీరు జాగ్రత్తగా ఉండండి మేడం, కొంచెం కంట్రోల్ ఉండండి. మీరు ఏంట్రా కంట్రోల్ లో ఉండేది? మాటి మాటి గుర్తు చేయకండి. తొక్కి తొక్కి సంపుతా. పట్టుకో. ఓకే, ఇందులో చిల్లీ అండ్ కొరియాండర్ వేసి మనం ఫస్ట్ ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక చెప్తా నెక్స్ట్ ప్రాసెసింగ్. మీరు కష్టపడకండి, వాడు చేసి పెడతాడు ఇవన్నీ. వాడు అందుకే ఉంది షోలో. పాపం అండి, మరి కార్నర్ చేస్తున్నామేమో మనం. వాడు ఆ క్యూట్ ఫేస్ తో అట్లనే ఇంప్రెషన్ కొట్టేస్తూ ఉంటాడు. వాడు చేసి ఎదవేసాలు మీకేం తెలుసు? అంతే అంటారా? ఇప్పుడు చెప్పండి. ఆన్ చేయండి. కాంతం చాలా మంచోడు. అవును, వాడు వేస్ట్ ఫెలో. కరెక్ట్. కాంతం చూద్దాం. సో ఈ మిక్సీ జార్ లో కొద్ది సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం మనం. చిటికేడు, ఎక్కువ రిస్క్ వద్దు. అసలే బీపీలతో జనాలు కొట్టుమిట్టాడుతున్నారు. పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఆ మిర్చి అనేది చేదెక్కకుండా ఉంటుంది. ఓహో, ఓకే. షెఫ్. నెక్స్ట్ మనము ఇప్పుడు ఆమ్లెట్ కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ కాబట్టి మనం ఎగ్స్ బీట్ చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఈ ఎగ్స్ బ్రేక్ చేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం ఆనియన్ వేయాలి. సాల్ట్ అండ్ పెప్పర్ కావాలి. సాల్ట్ ఇక్కడ నేను వేస్తా. ఓకే. అండ్ పెప్పర్. థ్యాంక్ యూ. హాఫ్ టీ స్పూన్. హాఫ్ టీ స్పూన్ చిటికెడు అంతే. ఆ చిటికెడు కూడా ఎందుకు మనం వేయడం? ఫ్లేవర్. అమ్మ వీళ్ళంతా ఎట్లా మాట్లాడుతున్నారు, ఫ్లేవర్ అట్లా. మీరు మా జనరేషన్, ఎందుకు మిమ్మల్ని మీరు పెద్దోళ్ళని చేసుకుంటున్నారు? అలా మర్చిపోతా నేను అప్పుడప్పుడు. వచ్చి ఆంటీలా చేస్తా. మీరు ఆంటీ కాదు. కాదని చచ్చిపోతా. ఒకసారి కూడా పెళ్లి కాలే మళ్ళీ. ఆంటీ కాదు కాబట్టి పెళ్లికి కాలేదు. వాడికి ఫోన్ ఇలా నీ గర్ల్ ఫ్రెండ్ చాటింగ్ చూస్తా. లేదు, ఫోన్ అక్కడ ఛార్జింగ్ పెట్టి. ఇది ఒక చక్కటి కవర్ డ్రైవ్. మీరు ఎప్పుడైనా ఒక అబ్బాయిని లైఫ్ లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అటెంప్ట్ లో వాడు ఫోన్ ఇచ్చేస్తాడు. 10 అటెంప్ట్స్ లో కలవంగానే ఫోన్ అనాలి. ఎప్పుడైతే వాడు 10th అటెంప్ట్ లో కూడా ఫోన్ ఇవ్వడానికి హెసిటేట్ అయ్యిందా, రిజెక్ట్. అదే సేమ్ టైం మరి లేడీస్ కూడా ఫోన్ ఇస్తారా? మేము ఎందుకు ఇస్తాం? ఆమె చెప్పింది అబ్బాయిల థియరీ. అబ్బాయిల రెడ్ ఫ్లాగ్స్ ఎలా కనిపెట్టుకోవాలని చెప్పింది. నేను అమ్మాయిల గురించి చెప్తాను. మనం రెసిపీలోకి వెళ్దామా? అయినా కష్టం లేదు, అమ్మాయిలు పరుడే గొప్ప అవుతుంది, వాళ్ళ సెల్ ఫోన్ అడిగిస్తారు నాకు. అందుకే ఇలాంటివన్నీ ముందు కమిట్ అవ్వద్దు. బటర్ వేసేసుకుందాం. ఓకే. నీకు పాటలు పాడడం వచ్చా? అస్సలు రాదు. నేను పాడడం మొదలు పెడితే మీ టీఆర్పీ అంతా డొల్లా. ట్రై చేయండి, ఏం కాదు. పాడాను, నేను డాన్స్ చేస్తే ఇందాక డాన్స్ చేస్తాను. వాడు ఒకసారి చెల్లి పాట పాడితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాడు. ఒకసారి అన్నయ్య అనమ్మా. అన్నయ్య అన్నయ్య. అమ్మాయి ఏం టార్చర్. అన్నయ్యకి కొంచెం చిట్టుబాబు అయ్యాడు అన్నయ్య ఇప్పుడే. మీరు మాట్లాడుకుంటారా? అయిందా? అదే అదే. ఇక్కడ బర్న్ కన్నా ఎక్కువ నా పక్కన ఉండేందుకో కొంచెం బర్న్ ఫ్లేవర్ వస్తుంది నాకు, స్మెల్. ఆనియన్ వేసేద్దాము. గార్లిక్ కాబట్టి ఇంతగానం గారెలో కారం కొద్దినేసాం. సో ఇప్పుడు మనం ఈ వంటలోకి వాడుతున్నాం స్వస్తిక్ స్పైసెస్ వారి స్వస్తిక్ కారం. కాలం మారినా కారం మారదు. స్వస్తిక్ స్పైసెస్ 60 ఏళ్లకు పైగా స్వచ్ఛమైన కారాన్ని అందిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్వస్తిక్ స్పైసెస్. అండ్ మేము ఈ కారం పొడిని వాడుతున్నాం, మీరు కూడా వాడేసేయండి. అంతగానం వేస్తే మండుతుందేమోనండి. మండాలి. ఆయనకు మండే మంట, మనకు కూడా మండాలనుకుంటున్నాను. నేను కూడా అప్పుడే సాటిస్ఫై అవుతాయి కదా. ఇందులో కొంచెం మనం ఆయిల్ వేసుకోవాలి. కరెక్ట్ అండి, పర్ఫెక్ట్. కాంతం గడి చెల్లి అనిపించుకుందండి. అంతే అంతే. మేడం, మీరు మాటి మాటికి చెల్లి చెల్లి నాకు చిల్లు కొడతారు. ఇగో చాలా తక్కువ అది మాడిపోతుంది. అందులో ఉప్పు ఉంది, ఇందులో ఉప్పు ఉంది. ఓకే, ఈ జెన్జీగుంట కొంటొచ్చా అసలు? అదే కదా. లేదు, నేను బయట కనిపించే జెన్జీ కిడ్స్ లా కాదు, లోపల కనిపించే జెన్జీ కిడ్స్. లోపల ఎట్లా కనిపిస్తారా? ఏమో ఈయనకి ఎక్కడ లోపల అంటే ఇంట్లో నీ మేడం. ఏజ్ ఎంత? 22. అబ్బా, కాంతం గాడికి కూతురు లాంటి ఏజ్ నీకు తెలుసా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కూతురు అంటారు, చెల్లి అంటారు. నేను ఇంతకు ఆమె ఏజ్ చాలా ఎక్కువ అనుకున్నారా? 22 అంటే నీకెంతరా? 44 ఏళ్ళు. సగంలో సగం రా. కనీసం కోడలన్న ఒక వరుస ఉంటది. కూతురు చెల్లి ఇదేనా మేడం?
సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందులో ఈ వెల్లుల్లి కారం మిక్స్ ని వేసేద్దాము. ఓకే మనం 2 eggs వేసుకున్నాం కదా ఎక్కడ గిన్నెలో. ఓకే వాడికి మైండ్ బ్లాక్ అయిపోయింది. చిన్న అవును, చిన్న అవును. పిల్ల అని కూతురు లాంటిది అనగానే రియాలిటీ గుర్తుకొచ్చింది. దానికి మతి మార్పు స్టార్ట్ అయింది. స్మెల్ బాగా వస్తున్నట్టుంది. బర్న్ అవ్వాలంటే హై ఫ్లేమ్ పెట్టాలి. మాడిపోకుండా. బర్న్ అవ్వాలి కదా బేబీ. బర్న్ ఫ్లేవర్. బేబీ అనుకుంటారా జెన్జీ వాళ్ళు? నో, ఐ డోంట్ లైక్ బేబీ. డార్లింగ్ డార్లింగ్ డార్లింగా అవన్నీ వద్దు, నాకు ఓ పేరుంది విద్య. ఈ గుంటలు మన దగ్గరకు రారా జెన్జీ నేను గుంటలు. చిన్నప్పుడు స్కూల్లో విద్య కోసమే పోయేది తెలుసా? కానీ రాలేదుగా. విద్య రాలేదు, ఈ విద్య రాలేదు. సో ఇది ఆల్రెడీ మనకి బర్న్ ఫ్లేవర్ వచ్చేస్తుంది కాబట్టి మనం అప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిక్స్ ని వేసేద్దాం ఫాస్ట్ గా. ఇంకం పూరించండి. సమయం ఆసనమైంది. ఈ స్టవ్ కూడా మన కాంతం లాగా బాగా మండుతుంది ఏందో. సో ఇది ఆల్రెడీ ఫ్రై అయ్యి పోయేలా ఉంది కాబట్టి దీన్ని మనం ఇప్పుడు ఈ మిక్చర్ ఇందులో వేసేద్దాము. ఇలా ఇలా స్టైల్ గా తిప్పుకోవాలన్నమాట. ఇది స్టైలా? యా. బటర్ వేసుకుందాము లేకపోతే గీ వేసుకుందాం. బటర్ వేద్దాం. బటర్ వేస్తే అంటుకోదు. అంటే ఇప్పుడు వేయకపోతే మొత్తం మట్ట అంటుకుంటుందా? నీలాగే నీకు అంటుకుంటుంది కదా ఆల్రెడీ. అదే. సో ఇప్పుడు మనం ఇది గోలాలి కాబట్టి దాని మీద ఒక లిడ్ పెడదాం. ఏంటది? గోలాలి. గోలమా? గోళాలు అంటే మా రౌండ్. ఇంట్లో ఉంటుందిరా గోలం. వీరిద్దరు తప్పే. గోలాలి అంటే ఫ్రై అవ్వాలి. ఓకే ఓకే ఓకే. గోలాలా? మీరు తెలంగాణ కాదా? తెలంగాణ. మా ఇంట్లో అయితే గోలం ఉంటుంది నల్లగా. గోలం కాదు, గోలడం. కొంచెం గోలాలి. నాకు ఒక లిడ్ ఇస్తారా? ఓహో గోలించడం. లిడ్ ఓకే. మూత. సో ఏంటమ్మా బర్న్ట్ ఎగ్? బర్న్ అయ్యేలాగుంది. సో మనం మెగాస్టార్ అంత పెద్దోళ్ళం కాదు కాబట్టి మనం అంత ఫ్లిప్ స్టార్ కాదు. ఓ ఆ దోశ గురించి చెప్తున్నావు నువ్వు. 1 2 జాగ్రత్త జాగ్రత్త. చాలా బాగా చేస్తా. రకరకాలుగా ఉంది. ఏంటి మాస్టర్ ఎలా ఉంది? బర్న్ట్. ఏంటది? బర్న్ట్. చాలా బర్న్ అయింది. నీ కడుపు బర్న్ అయినట్టే. తినేటప్పుడు సూపర్ ఉంటది, నన్ను నమ్మండి. ఓకే. జంజుకుంటలో రెడీ అవ్వడం కూడా కష్టమే. మీరు రెడీ అయ్యారు కదా ఇంత బాగా. అదే ఏజ్ కనిపించకూడదని. మీరు ఏజ్ అని మిమ్మల్ని మీరే పెద్దోళ్ళని చేసేసుకుంటారు కదా? యా. మీకు తెలియదు బయట మీకు ఎంత క్రేజ్ ఉందో. ఏంటి మళ్ళీ చెప్పు. మీకు తెలియదు బయట మీకు ఎంత క్రేజ్ ఉందో. అంటే లేదు కదా తెలియదు అని చెప్తాను. అందుకే ఈమె వంట చేసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. పెళ్లి చేసుకుంటే జంజీల ఒకరిని చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అంటే ఈ జనరేషన్ లో కూడా చేసుకోవచ్చు అని ఫిక్స్ అయిన వంట చేసిన తర్వాత. అదే ఈ జనరేషన్ లో వాళ్ళు చేసుకోవచ్చు కానీ నీ కూతురు లాంటి వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళని చేసుకుంటే బయట కొడతారు కదరా. లోపల పడేస్తారు. అదే లోపల పడేసిన ఏం కాదు, పర్లేదు. ఎంతకు తెగించారా? సో ఇప్పుడు దీన్ని తీసి ఇట్లా వేసే ఇలా డిష్ అవుట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా తిన్నా గానీ సూపర్ ఉంటది. ఓ మై గాడ్, వీడేమో వంకాయ కొత్తిమీర కారం చేసాడు. దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ గుడ్డు లాగా అనిపిస్తుంది. రెండు అంచుకొని అలా తింటే కాంతం అసలు అద్రిపోతుంది అనిపిస్తుంది. మరి ఇక లేట్ చేయకుండా మన ఫేవరెట్ యమ్మీ టైమ్ లోకి వెళ్ళిపోదామా? సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, యమ్మీ టైమ్. మొత్తానికి ముసలోడైన కాంతం తన కూతురు కోసం వండిన వంట సూపర్ హిట్. అండ్ అలాగే జంజిగుంట చేసిన ఆమ్లెట్, ఓ మై గాడ్ ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది నాకు. సో మీరు కూడా మేము తినేలోపు ఒకసారి వంకాయ కొత్తిమీర కారం అండ్ అలాగే బర్న్ట్ గార్లిక్ ఆమ్లెట్ తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. వంకాయ కొత్తిమీర కారం తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్ లో 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్, అందులో కొద్దిగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత వంకాయలు యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కొత్తిమీర కారం రెడీ. బర్న్ట్ గార్లిక్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి మిక్సీకి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 eggs ని బ్రేక్ చేయాలి. ఈ ఎగ్ మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, చిటికెడంత మిరియాల పొడి వేసి బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కాక బటర్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న వెల్లిపాయ ముక్కల్లో కారం పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లో మిక్స్ చేసుకున్న వెల్లుల్లి ముద్దని యాడ్ చేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకుని ఆమ్లెట్ లా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బర్న్ట్ గార్లిక్ ఆమ్లెట్ రెడీ. ఓ ముసలోడు జంజిగుంట చేసిన వంటని ఇప్పుడు కుమ్మేద్దాం. సో బర్న్ట్
బోన్ బోన్ గార్లిక్ ఇలా పిజ్జాలా కట్ దీని చేసుకోండి. డిష్ పేరు చెప్పరా, నువ్వు తప్పించుకుని దీని పేరేంట్రా? బోన్ గార్లిక్ మంచిగా బయటికి నోరు తిరగాలి చెప్పు. బోన్ గార్లిక్ ఆమ్లెట్. ఫ్లాగ్ సరే ఫోన్లే మొత్తం ప్లాస్టిక్. ఆమ్లెటే కదా. మీ కూతురు వండిందిరా. వంకాయ కొత్తిమీర కారం. దా నాన్న, నాన్నగారు నీ కోసం ప్రేమగా చేసిన డిష్. ఇప్పుడు దేనికి కన్ఫర్మ్ అవ్వలేను. నీకు అన్నీ కంఫర్టబుల్ గా ఉందా? ఆయన ముఖం చూస్తే అన్నయ్య పాపం, మరి తాత ఎందుకులేండి. అసలు నీకు అన్నకు అర్థం ఏంటో తెలుసా నాన్న? అమ్మలో సగం నాన్నలో సగం అంటేనే అన్న. అన్నయ్య అన్నావంటే ఎదురవనా కాల కాటు వేసారా అన్నట్టు అయ్యిందేమో. అది వాడికి కదా. మీరు కొంచెం ఇన్సల్ట్ చేసుకుని పెట్టినట్టయితే రైస్ అయినా కర్రీస్ అయినా ప్రేమతో పెడుతుంది. ఈరోజు పగతో పెట్టినట్టు అనిపించింది. నాకైతే ఫస్ట్ జెన్జీ గుంట చేసిన బర్న్ట్ ఆమ్లెట్ తినాలని ఉంది. గార్లిక్ ఇప్పుడు నా కడుపులోకి వెళ్తుంది చూడండి. మీరు చేసిన వంకాయ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. వంకాయ కొత్తిమీర కారం ఆమ్లెట్ వైట్ రైస్ స్వర్గం. అమేజింగ్. జస్ట్ ఇందులో నెయ్యి వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్. ఎటు పోయినా నెయ్యి కావాలి ఖచ్చితంగా మీకు. బాబా విద్య, చెప్పండి. మా షోకి వచ్చినందుకు మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. ఫస్ట్ ఈ ఫుడ్ తింటుంటే బ్రెయిన్ లో ఏం పని చేయట్లేదు, ఫుడ్ ఒకటే వెళ్తుంది ఇలా లోపలికి. ఓకే, సో అంత అద్భుతంగా ఉండారు. అండ్ మీ ఇద్దరితో కూడా చాలా బాగా అనిపించింది వంట చేయడం, ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం. చాలా ఫన్ ఉండే యాక్చువల్లీ. సో మీరు తప్పకుండా కొత్తిమీర వంకాయ కారం అండ్ దాంతో పాటు కొద్దిగా ఈ బర్న్ట్ గార్లిక్ ఆమ్లెట్ ట్రై చేసి పేరెంట్స్ కి సర్వ్ చేయండి. ట్రస్ట్ మీ, మా పిల్లలు ఇంత బాగా వండారా అని షాక్ అవ్వకపోతే చూడండి. అండ్ ఫుల్ పొగడతలే మీకు. మేమైతే కుమ్మేద్దామని ఫిక్స్ అయ్యాము. మీరు మాత్రం చూస్తూనే ఉండండి వంటాస్టిక్ ఓన్లీ ఆన్ సంజమ్ నీటారా. బాయ్.